ఈ మందుబాబుల వల్లనే గవర్నమెంట్ నడుస్తూ ఉంది నిజానికి చెప్పాలంటే. అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. ఈరోజు మనము టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్కస్ చేసుకుందాము. ఏదైనా గవర్నమెంట్ రన్ కావాలి అంటే, నడవాలి అంటే మెయిన్గా ఏం అవసరం? మనకు ట్యాక్స్ అవసరం, డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రజలే ట్యాక్స్ల రూపంలో డబ్బులు గవర్నమెంట్ కడతారు, దాని ద్వారా ప్రభుత్వం అనేది నడుస్తుంది. అట్లా దాన్ని చూసుకుంటే కొన్ని రాష్ట్రాలకు కొన్ని ట్యాక్స్ సోర్సెస్ అనేటివి ఉన్నాయి. మనకు వచ్చేసి మెయిన్ సోర్సెస్ తెలంగాణలో వచ్చేసి ఏంటి అంటే లిక్వర్, తాగుడం, మందుబాబులు. ఈ మందుబాబుల వల్లనే గవర్నమెంట్ నడుస్తూ ఉంది నిజానికి చెప్పాలంటే. ఇది మొదటి స్థానంలో ఉంది. ఈ రెండో సోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది రెండో స్థానంలో ఉంది. మూడో స్థానం వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఐటీ సెక్టార్స్ కానీ, అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసి మూడో స్థానంలో ఉంది. తర్వాత వచ్చేసి న్యాచురల్ రీసోర్సెస్, అంటే ఇప్పుడు బొగ్గు గనులు కానీ ఇట్లాంటివి. తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి ఏంటంటే టూరిజం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. వీటి వల్ల మనకు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ మనని రన్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, లిక్వైర్ బంద్ చేసే మనగాడేవాడు ఇప్పటి వరకు రాలేదు. బంద్ చేస్తానంటే మన గవర్నమెంట్ నడవదు. రెండవది వచ్చేసి రియల్ ఎస్టేట్ పడిపోతే, అంటే నిజానికి ఇక్కడ గవర్నమెంట్ను నడిపిస్తున్న రెండో స్థానంలో ఉన్నటువంటి సోర్స్ ఏదంటే రియల్ ఎస్టేటు. ఈ రియల్ ఎస్టేటే పడిపోతుందంటే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా, పార్టీలు ఎన్ని మారినా కానీ మనకు ఎవరు వచ్చినా కానీ ఈ రియల్ ఎస్టేట్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇది రెండవ అతి ముఖ్యమైనటువంటి సోర్స్ గవర్నమెంట్ నడపడానికి. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ లేచింది, ఇవన్నీ మానుకోండి. రియల్ ఎస్టేట్ ఏడికి పోదు, కొంచెం అప్ డౌన్స్ అనేటివి అవుతాయి అంతే, ఏమీ పడిపోదు. ఎన్ని గవర్నమెంట్ మాడినా రియల్ ఎస్టేట్ అనేది పడిపోదు. ఇది నేను ఇచ్చే మీకు హామీ. సరే, ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎవరు లాభపడతారు, ఇది అసలైన టాపిక్ అన్నట్టు మనకు.